హల్లెలూయా. మరొకసారి హల్లెలూయా. మన బ్రదర్స్ ఇది కండి హల్లెలూయా. కొంచెం తక్కువ అయింది, కొంచెం మరొకసారి హల్లెలూయా. సరే, వీళ్ళకి 100కి 80 మార్కులు, వీళ్ళకి 10కి 8 మార్కులు, అంటే మొత్తానికైతే ఈక్వలే ఎట్లా వేసినా కానీ. వాళ్ళు లేని మనం లేని, మనం లేని వాళ్ళు లేరు అన్నట్టు. మంచిది, ఒక పల్లవి పాడుకుందాం. ఎందుకు ఈ పాట రాసిన అంటే, ఒక యవ్వనస్తురాలైన బిడ్డ ఒక బస్ స్టాప్లో కూర్చొని 1 గంట ఫోన్ చూసింది. ఇట్లా సెల్ఫీ చూస్తుంది, ఇట్లా పెట్టింది, ఇక ఫోటో దించుతుంది. 1 గంట అయింది. నేను చాలా బాధపడ్డా. ఎందుకు అమ్మాయికి అంత ఫోటో పిచ్చో నాకు అర్థం కాలే. సరే, ఆమె అందాన్ని ప్రేమించింది. అప్పుడు అందం కోసం ఆమె అక్కడ ఉంది. బిడ్డ ఏమన్నా బిడ్డ, నేను బస్ స్టాప్ వెనకాల ఒక టీ కొట్లో కూర్చున్నా. ఆ టీ కొట్లోకి వెళ్ళి ఆ అమ్మాయిని చూస్తున్నా. అసలు ఏం చేస్తుంది ఇది, ఈ అమ్మాయి పిచ్చిదా మంచిదా అని చూస్తే ఫోటో దిగుతుంది. 1 గంట అవుతుంది అమ్మాయి. సరే, ఎవరి పిచ్చి వాళ్ళకి ఆనందం అనండి. ఒక్కరు అన్నారు గట్టిగా, అందరు అనండి. ఎవరి పిచ్చి వాళ్ళకు అంతే. ఎంత మురిసిన అందమా, నిన్ను మట్టిలో పెడతారే అందమా. ఎక్కడ పెడతారు? అందమా నీవు మురిసిపోకే, అందమా నీవు మురువబోకే, అందమా నీవు ఎగిసి పడకే, అందమా నీవు మురిసిపోకే, అందమా నీవు మురువబోకే, అందమా నీవు ఎగిసి పడకే, అందమా మురిసిపోకే అందమా నీవు మురువబోకమ్మా, అందమా మురిసిన అందమా నిన్ను మట్టిలో పెడతారే అందమా. ముసి నవ్వులు అందమా నీవు నమ్మకమ్మా, అందమా నిన్ను నమ్ముకోని అందమా కట్టేట మురిగారే అందమా. అందమా నీవు మురిసిపోకే, అందమా నీవు మురువబోకే, అందమా నీవు ఎగిసి పడకే, అందమా అందమా నీవు మురిసిపోకే, అందమా నీవు మురువబోకే, అందమా నీవు ఎగిసి పడకే, అందమా కాలమున అందమా ఎంతో పచ్చంగా ఉంటావే అందమా. మధ్యాహ్నమందున అందమా నీవు మాడిపోదావమ్మా, అందమా అద్దము ముందర అందమా ఎంతో చక్కగా ఉంటావే అందమా. అరగంటలోనే అందమా నీవు ఆవిరైపోతావే అందమా. మనసురు తీరా అందమా, వాసి వాసన సదమా అందమా. మనసురు తీరా అందమా, వాసి వాసన సదమా అందమా. బైబిలు చెప్పింది అందమా నీవు పువ్వు లాంటి దాని అందమా. రాలిపోతావే అందమా నీవు వాడిపోతావమ్మా, అందమా అందమా నీవు మురిసిపోకే, అందమా నీవు మురువబోకే, అందమా నీవు ఎగిసి పడకే, అందమా అందమా నీవు మురిసిపో నీవు మురువబోకే, అందమా నీవు ఎగిసి పడకే, అందమా. మధ్యలో వాడదాం వాక్యాలు. హల్లెలూయా. ఇక మురిసిపేటల దగ్గర మనం ఏం పాట పాడాలి? ఏం పాట కదా, మురిసిపోతా ఉంటారు. దాంట్లో ఒకటి రాదు, ఏసీలో ఉంటే అందమా ఎంతో చక్కగా ఉంటావు అందమా. నీడకుంటే ఓ అందమా నిగనిగలాడుతావు అందమా. నగలేసుకోగానే అందమా హల్లెలూయా. అయితే మనిషికి బాగా తయారు కావాలని ఒక కోరిక ఉంటుంది, కానీ ఎంత తయారైనా కొంతసేపు. ఆమెన్. షుగర్ వస్తే ఓ అందమా నిన్ను చూడబుద్దే కాదు అందమా. వయసు మీద పడితే అందమా నీకు ముడతలు వస్తాయమ్మా అందమా. స్కిన్
ఏంటి స్కిన్ లైట్ రుద్దుతాయి అందమా అందా. ఓ ఎంతో చేయాలి, 60 ఏళ్ళలో 20 లెక్క కనబడాలన్న కోరిక ఉంటుంది కదా. అయినా అంతరంగము అలంకరించబడును గాక, మన అంతరంగ పురుషుడు బలముతో ఉండును గాక. హల్లెలూయా. ఇలానే ఒకరోజు సావుకు పోతే ఒక పెద్ద వ్యక్తి పెద్ద ఇల్లు కట్టిండు, 5 అంతస్తుల బిల్డింగ్ కట్టిండు. ఇంట్లోకి రాకముందుకే ఆ ఇంట్లో పోయి కాలు జారింది, కింద పడ్డాడు, తలకు దెబ్బ తగిలింది, చచ్చిపోయింది. పాలరాత్తోని ఇల్లు కట్టిండు, కానీ ఇంట్లోకి పోకముందుకు ఏమైందమ్మా చనిపోయిండు. హాఫ్ ఇంటర్వ్యూకి పోతే వాళ్ళ అమ్మ పెద్ద పూలదండ వేసి ఏడుతుంది. అప్పుడు ప్రభు అన్నాడు పాట రాయి అన్నాడు. అప్పుడు పాట రాయి అనగానే పాలరాతి పైన నీవు నడచిన గాని, పట్టు వస్త్రాలు నీవు తొడగిన గాని, అందలముపై కూర్చున్నా గాని, అందనంత స్థితిలో నీవున్నా గాని, కళ్ళు మోయడం నిన్ను మోయడం, కళ్ళు తెరుచుకోనేస్తమా, కలుసుకోయేసుని మిత్రమా. పువ్వు లాంటిది జీవితం రాలిపోతుంది, గడ్డి లాంటిది జీవితం రాలిపోతుంది. పువ్వు లాంటిది జీవితం రాలిపోతుంది, గడ్డి లాంటిది జీవితం మాడిపోతుంది. అక్కడికి పోయి అక్కడ ఒక పాట రాసిన. ఇక మనకేంటంటే ఎక్కడికి పోతే అక్కడ పాట. ఒక అమ్మాయి ఒకటే సెల్ ఫోన్ చూస్తాను. ఏం ఫోన్ చూస్తాను? సెల్ ఫోను ముప్పురా చేయించును పాపమురా, చెల్లకుండబోతవురా. ప్రేమంటే మత్తు మందురా సోదరుడా, పడితేను పైకి తేలవురా. నవ్వు ప్రేమ కాదురా, తిరిగి నీవు నవ్వకురా, నవ్వుల పాలైతవురా. తెలిసి తెలిసి పాపం చేస్తే పట్టుకుంటదిరా, నీ ప్రాణం తీస్తదిరా. చేయకురా ఊరన్నా, చేస్తే నువ్వు చెల్లవురా. ఫోన్ పట్టుకుంటే ఫోన్ మీద పాట. ఆమెనానండి. ఇక మా ఎవరి పిచ్చి వాళ్ళకి ఆనందం అనండి. ఇక మా పిచ్చి మాకు, మీ పిచ్చి మీకు. మీకేదంటే బాగా సంపాదించాలన్న మీ పిచ్చి, మాకు ఆత్మలు రక్షించాలన్న మా పిచ్చి. మా పిచ్చి మీకు అర్థం కాదు, మీ పిచ్చి మాకు అర్థం కాదు. అని మేము మంచి పిచ్చోళ్ళం. ఎవరో మేము, మరి మీరు పిచ్చి పిచ్చోళ్ళ, మీరు కూడా మంచి పిచ్చోళ్ళే. హల్లెలూయా చెప్దాము. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. మంచిది. వాక్యంలోనికి వెళ్దాం. మధ్య మధ్యలో మా ప్రసాద్ రాగానే అన్నాడు 7-8 పాటలు పాడాలని. 7, 8, 15 అవుతాయి. మరి ప్రసంగం ఎప్పుడు చెప్పాలనుకున్నా నేను. మధ్య మధ్యలో పాడుకుందాం మా పాటలు. హల్లెలూయా. ఒక ఆయన అన్నాడు నీదొక బతికేనా అన్నాడు. సీరియస్గా గెట్అవుట్ అన్నాడు. గెట్అవుట్ అని నన్ను అంటే దేవుడు నన్ను గెట్అవుట్ ఏం చేయలే. నీకేమున్నదని ఫీల్ అవుతున్నావు అని అడిగిండు ఒక ఆయనే. నీ బ్యాక్గ్రౌండ్ ఏంది అని అడిగిండు. నేనేం బాధపడలే. ఆత్మీయులందరూ ఓడించాలనుకున్నారు, కానీ నా పక్షాన ఒక బలమైన వ్యక్తి ఉన్నాడు. హల్లెలూయా. అప్పుడు అనుకున్నా నన్ను ఓడించే అంత బలం నీకుండొచ్చు, ధనం నీకుండొచ్చు, కానీ ప్రభు నా పక్షాన ఉన్నాడు, నేను కదల్చబడను. ఆమె. అప్పుడు అందరూ నవ్వుతున్నారు, మార్క్ పీటర్ది అయిపోయింది అని. అప్పుడు నేను ఒక పాట రాసుకున్నా. నేను ఏడ్చిన చోటనే మనసారా నవ్వెదా, నేను పడిన చోటనే ప్రభుకు
కొరకై నిలిచెదా. ఇట్లా నేను ఓడిపోనయా నా పక్ష ఉండగా, నేను ఓడిపోనయా నీవు నాతో ఉండగా, నేను ఓడిపోనయా నా పక్ష ఉండగా, నేను ఓడిపోనయా నీవు నాతో ఉండగా. నేను ఏడ్చిన చోటనే మనసారా నవ్వెదా, నేను ఏడ్చిన చోటనే మనసారా నవ్వెదా, నేను పడిన చోటనే ప్రభు కొరకై నిలిచెదా, నేను పడిన చోటనే ప్రభు కొరకై. హల్లెలూయా. పెళ్ళికి పోయి పెళ్ళిలో కూర్చొని పెళ్ళిలో పాట రాసుకున్నా. నాకున్న కృప అది. హల్లెలూయా. మంచిది. వాక్యంలోనికి వెళ్దాం. ఆమేనండి. వాక్యం వినాలని ఆశ ఎందరుకున్నా చెప్పండి. నీకు లేదా? నువ్వు అబ్రడు పోయినా నా మాటలు నేను మంట పెట్టాలి. ఆమె చెప్పండి. హల్లెలూయా. వాక్యం అంటే బాగా ఇష్టం నాకు, ఘోరంగా వాక్యం ఇష్టం. ఈరోజు ఒక కార్యక్రమానికి పోయినా అన్నీ ఉన్నాయి, అక్కడ వాక్యం లేదు. మస్తు బాధపడ్డా. అన్నీ ఉన్నాయి. ఆ పాస్టర్ లేచి ఒక్కటే 5 నిమిషాలు చెప్పినట్టు చెప్పిండు, ముగించిండు. 100 మంది పాస్టర్లు వచ్చిండ్రు, 300 మంది విశ్వాసులు వచ్చిండ్రు. దాదాపు ఒక 5 గుంటల స్థలంలో విశ్వాసాలు మొత్తం నిండిండ్రు. అక్కడక్కడక్కడక్కడ కేవలం కింద కూర్చున్న వాళ్ళు 300 అని చెప్పిన, అంత గ్రౌండ్ మొత్తం అట్లా కూర్చున్నారు. వాక్యం లేదు. బాధపడ్డా. సరే, మనం వాక్యం విందాము. హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా. యెహోషువ గ్రంథం 4వ అధ్యాయం. యెహోషువ గ్రంథం 4వ అధ్యాయం. యోర్దాను దాటిన తరువాత ఇశ్రాయేలీయులకు ఒక అద్భుతమైన స్థలాన్ని దేవుడు వారికి చూపించాడు. ఈరోజు మన అంశం గిల్గాలు. అందరు చెప్పండి ఆ మాట. మంచిగా చెప్పలే, కొంచెం గట్టిగా. హల్లెలూయా. సో ఇశ్రాయేలీయులకు దేవుడు వాగ్దానం చేశాడు, పాలు తేనెలు ప్రవహించే దేశానికి మిమ్మల్ని తీసుకొని వెళ్తానని. వారు వెళుతున్న మార్గంలో యోర్దాను కనబడ్డది. యోర్దాను ఎదురైతే యాజకులు మందసాన్ని మోసుకుంటూ వెళ్ళి యాజకుల అరిపాదము ఆ నీళ్లకు తాకగా ఉన్న పాటున ఆ యొక్క యోర్దాను ఏకరాశిగా నిలిచిపోయింది. వారు యోర్దానును దాటినారు. చప్పట్లు కొట్టండి, గట్టిగా చప్పట్లు కొడదాం. హల్లెలూయా. పరిస్థితులలో మునగద్దు, పరిస్థితులపై నడవాలి. అందరు చెప్పండి. పరిస్థితులలో మునగద్దు, పరిస్థితుల మీద నడవాలి. వారు యోర్దానును దాటిన తర్వాత అక్కడ వాళ్ళకు ఒక అద్భుతమైన స్థలం, ఒక ఉన్నతమైన స్థలం, గిల్గాలు అనే స్థలం. ఇశ్రాయేల్ ప్రజలు ఆ స్థలాన్ని కనుగొన్నారు. ఆత్మీయులారా, ఈ యొక్క యెహోషువ గ్రంథం 4వ అధ్యాయంలో 20వ వచనం 19-20 మొదటి నెల 10వ తేదీన జనులు యోర్దానులో నుండి ఎక్కి వచ్చి యెరికో తూర్పు ప్రాంతమునకు గిల్గాలులో నిలువగా. గట్టిగా చప్పట్లు కొట్టండి, గట్టిగా. ఆగలాగా గిట్ల కొడతాను ఎందుకమ్మా? కొట్టండి, గట్టిగా కొట్టని చెప్తాగా. హల్లెలూయా. గిల్గాలులో దిగగా. ఆమేన్ చెప్పండి అందరు ఒక్కసారి గట్టిగా.
వారు యోర్దానును దాటిన తరువాత గిల్గాలులో దిగిరి. ఆ గిల్గాలులో దిగిన తరువాత యెహోషువ ఒక మాట అంటున్నాడు, మీరు యోర్దానులోనికి వెళ్ళి 12 రాళ్లను ఆ యోర్దానులో నుండి తీసి దానిని ఈ గిల్గాలులో ఈ 12 రాళ్లను నిలువబెట్టండి. చప్పట్లు కొట్టండి గట్టిగా గట్టిగా. హల్లెలూయా. గిల్గాలులో ఆ 12 రాళ్లను యెహోషువ చెప్పగా యాజకులు ఆ రాళ్లను తీసుకొని వచ్చి గిల్గాలులో నిలువబెట్టిరి. ఆమేనండి గట్టిగా. మొదటి అనుభవము, గిల్గాలు యొక్క మొదటి అనుభవము కదలకుండా స్థిరంగా దేవునిలో నిలువబడుట. ఆమేన్. హల్లెలూయా. ఈ యోర్దానులోకి వెళ్ళి తీసుకొచ్చిన ఆ రాళ్లను యెహోషువ నిలవబెట్టుమనగా ఆ 12 రాళ్లను వారు నిలువబెట్టిరి. ఆమేన్. నువ్వు నిలబడాలి కానీ పడిపోవద్దని పక్కలతో చెప్పండి. మంచిగా చెప్పుకుంటలేరేనమ్మా. అది కొంచెం ఇంకా కొంచెం గట్టిగా చెప్తాం. చెప్పు, నువ్వు నిలబడాలి కానీ గట్టిగా. ఆ 12 రాళ్ళు ఎక్కడి నుండి తీసుకొచ్చారు తెలుసా? యోర్దాను అనే మురికి నీళ్ళలో నుండి, ఆ బుడుగులో నుండి, ఆ నాచులో నుండి, ఆ మరుగైన లోతులో ఉన్న ఆ రాళ్లను సేవకులు బయటికి తీసుకొచ్చారు. ఆమేన్. దేవుని ప్రజలారా, సంగమా, యోర్దానులో మునిగి ఉన్న ఆ రాళ్లను సేవకులు కనుగొన్నారు. ఆ రాళ్లను తీసినారు, వాటిని కడిగినారు, వాటిని నిలవబెట్టినారు. ఆమేన్. నీవు నేను లోకం అనే యోర్దానులో ఎక్కడో బుడుగులో పాపములో లోకాశల్లో మునిగిపోయిన రాళ్ల వలె మరుగై ఉన్న మన జీవితాలను సేవకులు వచ్చి వెతికి మన దగ్గరికి వచ్చి వాక్యం చెప్పి బలపరచి అడుగులో ఉన్న మనలను, పాపములో ఉన్న మనలను, లోకములో ఉన్న మనలను, నాశనే పాప ఊబిలో ఉన్న మనలను సేవకులు బయటికి తీసుకొచ్చినారు. తీసుకొచ్చి సంఘములో నిలబెట్టినారు. కోటు చెప్పను. కొట్టాలి కొట్టాలి గట్టిగా. హల్లెలూయా. ఎక్కడో ఉన్న ఆ రాళ్లను, కనబడని ఆ రాళ్లను, మరుగైన ఆ రాళ్లను సేవకులు వెళ్ళి కనుగొని తీసుకొచ్చి కడిగి నిలవబెట్టినారు. ఆమేన్. గట్టిగా హల్లెలూయా. అయితే ఈ ఇశ్రాయేలు ప్రజలు అడుగుతున్నారు, అయ్యా ఈ రాళ్ళు ఎందుకు నిలబెట్టినారంటే మన తరువాత వచ్చే తరము వాళ్ళతో ఈ రాళ్ళు మాట్లాడుతాయి. కొట్టు చెప్పట్లు. ఇవి సజీవమైన రాళ్ళు, నిబంధన కలిగిన రాళ్ళు. ఈ రాళ్ళే ప్రజలతో మాట్లాడబోతున్నాయి. యెహోవా గొప్పవాడు, ఆయన శక్తి గలవాడు, ఆయన యోర్దానును ఏకరాశిగా నిలిపిన వాడని ఈ రాళ్ళు కనానీయులతో, పిరిజీలతో, హివ్వీలతో, హిత్తీలతో, సిరియన్లతో, మరి అందరి జనాంగాలు 7 జనాంగాలతో ఈ రాళ్ళు మాట్లాడబోతున్నాయి. ఆమేన్. ఈరోజు సహోదరుడా, సహోదరి, ఆ రాళ్ళు నిలవబట్టించినప్పుడు ఇశ్రాయేల్ ప్రజలు అడిగినప్పుడు ఈ రాళ్ళు ప్రజలకు దీవెనకరంగా, శత్రులకు భయంకరంగా ఈ రాళ్ళు కనబడబోతున్నాయి అన్నాడు. ఆమేన్. మరో తరము ఈ రాళ్ళను చూసి దేవుని గణపరుస్తారని యెహోషువ చెప్పినాడు. ఆమేన్ చెప్పండి గట్టిగా. హల్లెలూయా. అయితే ఈ రాళ్లను నిలబెట్టినప్పుడు ఈ 7 జాతుల ప్రజలు ఎటు వెళ్ళాలన్నా గిల్గాల్కే రావాలి. ఈ గిల్గాల్కు రాగానే వాళ్ళకు కనబడే మొట్టమొదటిది ఏంటి అంటే ఈ 12 రాళ్ళు, నిబంధన రాళ్ళు, త్యాగపూర్వకమైన రాళ్ళు, ఈ అద్భుతమైన రాళ్ళు, ఈ యాకోబు గోత్రానికి సాదృశ్యమైన రాళ్ళు,
అపోస్తుల జీవితానికి సాదృశ్యమైన రాళ్ళు, ఆశీర్వాదపు రాళ్ళు. ఆమేన్ చెప్పండి. ఆ రాళ్ళను చూసి వాళ్ళు భయపడేవారంట. ఆమేన్ చెప్పండి. అంటే నేనేం చెప్తున్నానంటే, నువ్వు భక్తిలో నిలబడితే నిన్ను చూసి పక్కోడు భయపడాలి. ఆమేన్. 100 మంది వచ్చి కదిపినా కుదిపినా కథలన్నీ రాళ్ల వల్లే, సజీవమైన రాళ్ల వల్లే సంఘములో స్థిరంగా నిలబడదువు గాక. కొట్టండి గట్టిగా చెప్పట్టు. హల్లెలూయా. ఇప్పుడు పక్కలను అడుగు, మీ ఇంట్లో ఎన్ని రాళ్ళు ఉన్నాయని అడగండి. అవి నిలబడ్డ రాళ్ళ, కూలిపోయిన రాళ్ళ అడుగు అడుగు. మీరు అడుగుతలేరు ఎందుకమ్మా? సీరియస్గా అడుగుతారు నన్ను. పక్కన మీరు అడగ, మీ ఇంట్లో ఎన్ని రాళ్ళు ఉన్నాయని అడుగు. చువ్వరాళ్ళు తెలుసా? చువ్వరాళ్ళు అంటే ఇట్లా పట్టుకోగానే పెచ్చలుగా ఊడిపోతాయి. అది ఇట్లా పట్టుకుంటే అవి ఏం రాళ్ళు అంటారు? కొన్ని రాళ్ళ లెక్కనే ఉంటాయి. పట్టుకోగానే ఏమైతాయి? చేతుల్నే ఊడిపోతాయి. సో నువ్వు అలాంటి రాళ్ళ లెక్క ఉండద్దు. నేను ఒక మాట చెప్పనా? నువ్వు ఒక పునాది రాయిగా ఉండాలి. చప్పట్లు కొట్టండి గట్టిగా గట్టిగా. అయితే ఈ పునాది రాళ్ళు కనబడాయి, పునాది రాళ్ళు కనబడతాయి, లోపల ఉన్నాయి కనబడతాయి అని వీటిని మోసేది ఏంటిది? సంఘంలో నువ్వు ఒక పునాది రాయిగా ఉండాలి. ఆమేన్. అంటే కనబడకుండా పని చేయాలి. గట్లెట్టుంటుంది సార్, కనబడాలి కాదు సార్. మేము కొందరికి బాగా పిచ్చుంటుంది కనబడాలని. నువ్వు మొన్న అయ్యగారు నువ్వు కేసీఎఫ్ కాజుపేట క్రిస్టియన్ ఫెలోషిప్కు నువ్వు సెక్రటరీ, నువ్వు మధ్యలో నిలబడంటాను. నేను మధ్యలో కొసకు నిలబడతాను. కనబడాలని ప్రయత్నం చేయకు. ఒక మరుగైన రాయిగా, ఒక పునాది రాయిగా దేవుని కోసం నిలబడదువు గాక. గట్టిగా ఆమేన్. హల్లెలూయా. అవి సాక్షార్థమైన రాళ్ళని వ్రాయబడ్డాయి. ఏం రాళ్ళవి? గిల్గాలి యొక్క మొదటి అనుభవం. సాక్షార్థముగా నిలబడుదువు గాక. నీవే కాదు నీ పిల్లలను నిలబెట్టుదువు గాక. నీవే కాదు నీ బంధువులను నిలబెట్టుదువు గాక. ఈ రాళ్ళు మరో తరముతో మాట్లాడుతున్నాయి. ఆమేన్ చెప్పండి. అప్పుడు వాళ్ళకు తెలిసింది, ఇశ్రాయేల్ ప్రజలకు, ఇవి సాక్షార్థమైన రాళ్ళయ్యా. ఈ రాళ్ళు మనం పోయిన తర్వాత మన తరాలతో కూడా ఈ రాళ్ళే మాట్లాడతాయి అని సాక్ష్యం చెప్పిండు. ఎక్కంచెలు తెచ్చిన రాళ్ళని అని పక్కలను అడుగు. ఆ రాళ్ళు ఎక్కంచెలు వచ్చినాయి అని అడగండి. చెప్పండి, మీరు చెప్పండి, ఎక్కంచెలు వచ్చినాయి? అడుగులో నుండి అనండి, బుడుగులో నుండి అనండి కదా, నాచులో నుండి అనండి కదా. ఇక్కడో ఉన్న రాళ్ళను తీసి కడిగి పెట్టిన తర్వాత ఆ రాళ్ళను చూసిన తర్వాత ప్రజలకు అర్థమైంది దేవుడు గొప్పవాడు అని. ఆమేన్. హల్లెలూయా. గిల్గాలి యొక్క మొదటి అనుభవము దేవునిలో నిలవబడుట. ఆమేన్ చెప్పండి. ఒక మంచి తీర్మానం తీసుకో. నేను కదలకుండా నిలబడతా, జారిపోకుండా నిలబడతా, వెనుకకు వెళ్ళకుండా నిలబడతా, బలంగా నిలబడతా, స్థిరంగా నిలబడతా, శక్తితో నిలబడతా, నాతో పాటు 10 మందిని నిలబెట్టుతా. చప్పట్లు కొట్టండి, దేవునికి స్తోత్రం. 99లో నేను ఆర్మీ సెలెక్ట్ అయినా కాల్ లెటర్, ఆర్మీ సెలెక్ట్ అయ్యి నాకు జాబ్ వచ్చింది. ఆ రోజే దేవుడు పిలుపు వచ్చింది. ఘోరం. అందరూ అనండి ఆ మాట, ఘోరం అనండి. ఏమొచ్చింది? సేవ పిలుపు వచ్చింది, అటు జాబ్ వచ్చింది. ఏం చేయాలి చెప్పండి మీరు? ఇక సీరియస్గా చెప్పండి. ఇక నిలబడాలిగా దేవునిలో. ఏం చేయాలి మరి మనం? ఒక ముసలమ్మ దగ్గర పోయి అమ్మ నా కోసం ప్రే చేయ అంటే ఆమె కళ్ళు కనబడాయి. అమ్మ ఏమన్నా తెలుసా? సామెల్ తెల్లంగా వేసుకున్నావు, నువ్వు తెల్ల పాయింట్ వేసుకున్నావు, నిజంగా తెల్లంగా వేసుకున్నావు, తెల్ల పాయింట్ వేసుకున్నావు, ఆమె కళ్ళు కనబడాయి. దేవుని కోసం నువ్వు సేవ చేస్తానని దేవుడు చెప్తున్నాడు. నా కుమారుడా, నువ్వు సేవ చేయాలి నా కుమారుడు అన్నది. గుండెలల్ల రాళ్ళు పడైగా. ఎక్కడికి పోతాను నేను? పోవాలి. ప్రవచనం ఏమొచ్చింది? పరిచర్య వచ్చింది. నేనేం చేసింది తెలుసా? ప్రభువా
ఎటు పోవాలో నాకే తెలియదు, నువ్వే నడిపించు. ఆమె చెప్పండి. ఒకటే తీర్మానం, సేవ చేస్తా. చప్పట్లు కొట్టండి, గట్టిగా చప్పట్లు కొట్టాలి. అప్పుడు మా వాళ్ళు ఏమన్నారంటే, నువ్వు అడక తింటావురా అన్నారు. ఇక కొంచెం ఇలా చేస్తాను, నాకు కొంచెం సాక్ష్యం. నువ్వు అడక తింటావురా, నువ్వు పనికి రానోనివిరా, నువ్వు సంచి పట్టుకుంటావారా, అందరు 10 రూపాయలతో బతుకుతావారా, అరే మన ఊర్లో ఒక పాస్టర్ ఉన్నాడు చూసినావా, ఆ పాస్టర్ లెక్క నువ్వు కూడా జీవిస్తావా అని అందరూ ఇష్టానుసారంగా కోప్పడ్డారు. ఏం మాట్లాడలే, ఒక్క మాట మాట్లాడిన. ఒకవేళ చెడిపోయి అడుక్కుంటే ఊర్లో వచ్చి అడుక్కుంటా కావచ్చు అక్క, నీ ఇల్లు వస్తే దాటేసి పక్కింటిని అడుక్కుంటా, నువ్వు బాధపడకన్నా. ఏమన్నా అన్నా, ఒకవేళ అక్క నీ ఇల్లు వస్తే ఇల్లు దాటేసి పక్కింటిని అడుక్కుంటా కానీ నువ్వు బాధపడకు, నేను సేవ చేస్తా అని చెప్పిన. ఆమె చెప్పండి. ఇప్పుడు సేవ చేసిన, సేవలో ఉన్న నా ముఖం వెలుగు, నా జీవితం వెలుగు, నా కుటుంబం వెలుగు, నా దేవుడు బ్రైట్గా దీవించిండు. ఆమె చెప్పండి. అయితే అన్నోళ్ళు అక్కడనే ఉన్నారు. నా భార్యని అడగని చెప్తారు, అన్నోళ్ళు ఎక్కడున్నారు? వాళ్ళ ముఖాలలో సరిగా వెలిగేలేదు. మా అక్కలే, మా అన్ననే. మా అన్ననేమో ఆటోలో ఇట్లా పోతాడు, నేను కారులో పోతాడు. బండ్లు ఎదురైతాయి. కారు పెద్దదా, ఆటో పెద్దదా కదా? చెప్తున్నా, దేవుని నమ్ముకున్న వాళ్ళని దేవుడు అంత బ్రైట్గా ఉన్నతంగా దీవిస్తాడు. సరే, నేను ఎందుకు చెప్తున్నా అంటే, వెనకాల మా పాస్టర్ అమ్మ ఉన్నది. మేము పెళ్లి చేసుకున్నప్పుడు చేతిలో చేసినప్పుడు ఇట్లా గోకిన ఒకసారి, ఘోరం ఇది. ఇట్లా అన్నా, చేతిలో చేయని ఇట్లా అన్నా. మీరు అనేరు పెళ్ళిళ్ళు కాలేదు, మార్కెట్ రాయ గారికి ఇట్లా గోకిండు, మేము కూడా ఇట్లా అన్నారు అనుకో, ప్రసంగికుడు కొడతాడు ఆ రోజు. ఏమని తెలుసా, నువ్వు నా కోసం బతకద్దు, నేను నీ కోసం బతకద్దు, మనం ఇద్దరం దేవుని కోసం బ్రతుకుదాం. చప్పట్లు కొట్టండి, స్థిరంగా నిలబడదాం. ఆమేన్. 23 సంవత్సరాల జీవిత యాత్రలో 3 రోజులు పెద్ద పాప పాటలు పాడడానికి వచ్చింది. ఆమె మా పాస్టమ్మ గర్భంలో ఉన్నప్పుడు 3 రోజులు అన్నం లేకపోతే తలుపులు వేసుకొని నీళ్లు తాగి బయటికి రాకుండా 24 గంటలు, అంటే 3 రోజులు ఇంట్లోనే కూర్చున్నాం, కన్నీళ్లతో ప్రార్థన చేసినాం, బయటికి రాలేదు. 3వ రోజు తర్వాత ఒక సహోదరి ఏమేమి తినాలని ఆమెకు అనిపించిందో అవన్నీ తీసుకొచ్చిందండి. హల్లెలూయా. నేను ఎందుకు చెప్తున్నా, ₹1 కోసం ప్రార్థన చేసిన. కొండపర్తికి పోయినప్పుడు 10 రూపాయలు అటు 5 ఇటు 5 రూపాయలు, ₹1 కూడా పడిపోతే ఒక మోరి మీద కూర్చొని ప్రార్థన చేస్తే దేవుడు ఆ రోజు కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తా అంటే 2012వ సంవత్సరమో 11వ సంవత్సరంలోనో ప్రార్థన చేస్తాంటే ఒక ఆమె 500 నోట్లు, అంటే ₹100 పెద్ద పెద్ద నోట్లు 5 తీసుకొచ్చి నా ముందర నిలబడేది. ఆమె అనగానే 500 ఇచ్చిందండి. అప్పుడు నేను అడిగింది ₹1. దేవుడు నాకు ఎంత ఇచ్చినాడు? ₹499 ఇచ్చిండు ఎక్కువ. అప్పుడు నాకు అనిపించింది దేవుడు నన్ను చూస్తాడు. చప్పట్లు కొట్టండి గట్టిగా. హల్లెలూయా. సో ఆ విధంగా శూన్యంలో స్టార్ట్ అయింది. కాజు పెంచాలి కొండపర్తికి నడుచుకుంటూ పోయేది మా ఊరికి సేవకు. అప్పుడు చెప్పులు లేవు, నా సంఘస్థులకు తెలుసు. చెప్పు దిగుతా అంటే ఊరికే ఇట్లా బైండింగ్ వైర్ చుట్టుకునేది, ఇక్కడ ఒక పిన్నిస్ ఇక్కడ ఒక పిన్నిస్ ఉండే. అయితే మొన్న ఒక ఆయన అంటాడు, నువ్వు బాగా ఓవర్గా తయారవుతున్నావు అంటాను. ఇంకా ఓవర్గా తయారవుతా అని చెప్పిన. నిజం, నేను కొంచెం ఎక్కువనే చేస్తా. ఎవరైనా అన్నారంటే ఇంకా కొంచెం ఎక్కువ చేస్తా, తక్కువ చేయ. నాకు కొంచెం కటింగ్ మంచిగా కొట్టి అన్నాడు, ఇంకా ఘోరంగా కొట్టించిన. నాకున్న స్టైల్ వేరు. మనం బ్రాండ్గా ఉండాలి. పక్కన చెప్పు, నువ్వు బ్రాండ్గా ఉండాలని చెప్పు మంచిగా. మీ పాస్టర్ గారు కూడా అంటారు, అన్నా మస్తు బ్రాండ్గా ఉండాలంటాడు. మనం చాలా స్టైల్గా ఉండాలి. మళ్ళీ చర్చికి వచ్చినప్పుడు ఏదో దెబ్బతిన్నట్టు రావద్దు. నేను రాగానే ప్రసాద్ నువ్వు లాల్ చేసుకున్నావు, ప్రసంగికు నువ్వా నేనా అని అడిగిన. ఏదయ్య గారు నన్ను నువ్వు అంటాను, నువ్వు అంటాను. సరే, స్థిరంగా ఆ రోజు నుండి ఈ రోజు వరకు దేవునిలో నిలబడ్డాం. చప్పట్లు కొట్టండి, గట్టిగా చప్పట్లు కొడదాం.
ఈ గిల్గాలు మొదటి అనుభవము నిలబడాలి. ఆమేన్ చెప్పండి, గట్టిగా చెప్పండి. నువ్వు నిలబడ్డప్పుడు సమాజం నిన్ను చూస్తుంది, నీలోకెళ్ళి క్రీస్తు కనబడాలి. హల్లెలూయా. అది మొదటి అనుభవం. అయితే ఈ రాళ్ళు ఎక్కడి నుండి వచ్చినాయంటే అడుగులో నుండి వచ్చినాయి. దేవుని సేవకుడు నిలబెట్టగా ఆ రాళ్ళను చూసి ప్రజలు వణుకుతున్నారంట. ఆమేన్. అలాంటి ఒక అద్భుతమైన సజీవమైన సాక్షార్థమైన రాళ్ళ వలె మీరు నిలబడుతురుగాక. గట్టిగా ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. మొదటి అనుభవం నిలవబడుట. పక్కలతో చెప్పండి, నిలవబడుట అని చెప్పండి. అది రెండవ అనుభవం 5వ అధ్యాయం 3వ వచనం. రాతి కత్తులు చేయించుకొని సున్నతిగిరి అనే స్థలము దగ్గర ఇశ్రాయేలులకు చప్పట్లు కొట్టండి, గట్టిగా చప్పట్లు కొట్టండి. ఈ గిల్గాల్ యొక్క రెండవ అనుభవం ఏమిటయ్యా అంటే సున్నతి అంటే క్రొత్త జీవితము, క్రొత్త మనసు, క్రొత్త అనుభవము. ఇక పాత వాటికి మనం పోవద్దని చెప్పి సున్నతి చేసి వాళ్ళను నూతన మనస్సులుగా, నూతన జీవితాలతో, నూతన ప్రణాళికలో వారిని నిలబెట్టినాడు. హల్లెలూయా. ఒకటి నువ్వు నిలబడాలి, రెండోది నూతనంగా కనబడాలి. ఆమేన్ చెప్పండి. ఈ రోజు నుండి కొత్త వ్యక్తిని అని చెప్పుయా. చెప్తలేరు మంచిగా, గట్టిగా. నీ మాట ఎట్లుండాలి? కొత్త కాదు, ఎట్లుండాలి? నీ చూపు, నీ స్టైల్ ఎట్లుండాలి? నువ్వెట్లుండాలి? కొందరు సూర్యు తాకినట్టుకి ఇట్లా నడుస్తారు. ఏం నడకనిది? నడు గంభీరంగా నడు, దెబ్బ తాకినట్టు ఇట్లనే పోతాడు ఒక అబ్బాయి. నొక్కైనా ఇట్లా ఇట్లా పోతాడు, ఇట్లా పోతాడు, ఇట్లా పోతాడు. సూర్యు తాకుతుందా నీకు పైన ఏమన్నా? చెప్పు. ఈ రెండవ మాటకు అర్థం ఏంటంటే సున్నతి అంటే మీరు ఈ రోజు నుండి ఈ యోర్దాను దాటినారు కదా, దేవుని కోసం మిమ్మల్ని నిలబెట్టబోతున్నాను. ఆమేన్. నిలబడ్డ మీరు ఒక క్రొత్త వ్యక్తులుగా లోకానికి కనబడుదురుగాక. యెహోషువ జనరేషన్లో అందరికి సున్నతి చేయించగా వారు నూతనమైన వ్యక్తులుగా, నూతన హృదయాలతో, నూతన తలంపులతో, నూతన ప్రణాళికలో, నూతన ఉద్దేశాలతో యెహోషువతో నిలబడ్డారు. ఆమేన్. ఇక మేము ఈ రోజు నుండి సున్నతి చేయబడ్డ వాళ్ళమంటే క్రొత్త నిబంధన ప్రకారం బాప్తిజం తీసుకొని పాత వాటిని ఉంచి, పాత వాటిని విడిచి ఒక క్రొత్త వ్యక్తులముగా కనానుకు వెళుతున్నాం. హల్లెలూయా. ఆనందయాత్ర ఇది, ఆత్మీయ యాత్ర. యేసుతో నూతన యెరూషలేము యాత్ర. మన యేసుతో పడు నూతన యెరూషలేము యాత్ర. ఆనంద యాత్ర ఇది, ఆత్మీయ యాత్ర. యేసుతో నూతన హల్లెలూయా. ఈ యాత్రలో పాతయి తీసేద్దాం. ఆమేన్ చెప్పండి గట్టిగా. ఒకరోజు హాస్పిటల్ పోయినాము. హాస్పిటల్ పోతే ఓకేనా, కడుపులో బాగలేని ఎక్స్రే తీసింది. ఎక్స్రే తీస్తే తాళం కనబడుతుంది. ఆయన అడుగుతాడు, నేను తాళం మింగిన కాబట్టి నాకు కడుపు నొస్తుంది అని. అయితే నాకు అర్థం కాలే, ఆయన జేబులో తాళం వేసుకున్నాడు. అసలు అట్లా వేసుకోవద్దంట, అట్లా తీయద్దంట. ఆ తాళం ఇక్కడ కనబడుతుంది, నా కిడ్నీలల్లా నాకు ఇక్కడ తాళం కనబడుతుందని ఏడుస్తాను. అంటే ఒక క్రొత్త వ్యక్తిగా జీవించేటప్పుడు మరుగై ఉన్నవి కూడా కొన్నిసార్లు నీకు కనబడతాయి.
అప్పుడు నీలో ఉన్న పనికిరానివన్నీ తీసి పారవేయుదువుగాక. గట్టిగా ఆమేన్ చెప్పండి, మంచిగా చెప్పండి. హల్లెలూయా. సున్నతి చేయించినాడు. ఓ ఇశ్రాయేలు ప్రజలారా, రాతుకత్తులతో వారికి సున్నతి చేయగా వారు నూతనమైన మనుషులుగా మారిపోయినారు. ఆమేన్. ఈ 2025లో నువ్వెంత కొత్తగా మారినావు, ఎంత పాతగా ఉన్నావు ఆలోచన చేయి. దినదినము నువ్వు పాత వ్యక్తి లెక్క తయారవుతున్నావు, కొత్త వ్యక్తి లెక్క తయారవుతున్నావు, ఆలోచన చేయి. నీవు ఎప్పుడొక క్రొత్త వ్యక్తిగానే లోకానికి కనబడదువుగాక. గట్టిగా ఆమేన్. ఒకటి, రాళ్లను నిలబెట్టినాడు, మీరు ఇట్లా నిలబడాలని చెప్పినాడు. రెండోది, రాతుకత్తులను తీసుకొచ్చాడు, వాళ్ళందరికీ సున్నతి చేసి క్రొత్త జీవితాన్ని ఇచ్చినాడు. అప్పుడు వాళ్ళు క్రొత్త ఆలోచనతో యెహోషువతో నిలబడ్డారు. యెహోషువా, నువ్వు ఎక్కడికి వెళితే మేము అక్కడికి వస్తాం, నువ్వు ఎక్కడ నిలబడితే మేము అక్కడ నిలబడతాం, నువ్వు ఎలా వెళ్ళమంటే మేము అలా వెళుతాం. ఈ రోజు నుండి నీ ఆత్మ నడిపింపులోనే మేము క్రొత్త వ్యక్తులముగా మారిపోయి నీతో వెంబడిస్తూ నీతో జీవిస్తామని వారు నిబంధన చేసుకొని క్రొత్త వ్యక్తులుగా నిలబడ్డారు. ఆమేన్ చెప్పండి, గట్టిగా చెప్పండి. అది గిల్గాలు యొక్క రెండవ అనుభవం. నేను చెప్తున్నాను సంగమా, దినదినము నీవు ఒక క్రొత్త వ్యక్తిగా క్రీస్తులో కనబడాలని నేను కోరుతున్నాను. అయితే మీకు ఒక విషయం చెప్తాను. జాన్ అగస్టిన్ అనండి, మంచిగా అంటలేరు. జాన్ అగస్టిన్ వాళ్ళ అమ్మ పేరు మౌనిక. అమ్మ చాలా ప్రార్థనా పర్రాలు, కానీ అతడు తాగుబోతాయినే, తిరుగుబోతాయినే, ఇష్టాచారంగా జీవించేది. అమ్మ కన్నీళ్లతో ప్రార్థన చేయగా ఒకరోజు తాగొచ్చి అమ్మ ప్రక్కకి పడిపోయాడు. అమ్మ ప్రార్థన చేస్తుండగా ఒక దర్శనం అతని కనబడ్డది. ఆ దర్శనములో ఆయన దేవుడు తాకినట్టు, ఆయన హృదయం మారినట్టు, ఆయన సేవ చేసినట్టు ఒక దర్శనం చూసినాడు. వెళ్ళి బాత్రూమ్ వెళ్ళి స్నానం చేసుకొని బట్టలు వేసుకొని వచ్చి అమ్మ ప్రార్థన చేస్తుంటే అమ్మ పక్కకు మోకాళ్ళ మీద ఉన్నాడు. చప్పట్లు కొట్టండి గట్టిగా. హల్లెలూయా. అమ్మా, నా మనసు మారిందమ్మా, నేను క్రొత్త వ్యక్తిని అయిపోయానమ్మా, పాత జీవితం రాత్రి అయిపోయిందమ్మా, ఈ రోజు నుండి క్రొత్తగా జీవిస్తానమ్మా అంటే అమ్మ కన్నీళ్లతోని గొప్పగా ప్రార్థన చేసిన తల్లి ఆనంద బాష్పాలు కార్చి, బిడ్డ ఈ రోజు నుండి నువ్వు సమాజంలోనికి వెళ్ళి సాక్షిగా బ్రతుకంటే ఎలా చెప్పాలమ్మా, ఏం తెలియదు అంటే కొన్ని కరపత్రికలు ఇచ్చింది. ఆ కరపత్రికలు క్రొత్త వ్యక్తివి. ఏం వ్యక్తివి? కింద క్రొత్త మనస్సు. ఆమెను చెప్పండి. ఆ విధంగా ఆ కరపత్రికలన్నీ పట్టుకొని సువార్త సేవకు పోయాడు. ఎక్కడికి పోయాడో తెలుసా? ఎక్కడైతే పాపం చేశాడో, సినిమాలు చూశాడో, ఎక్కడ జూదమాడాడో, ఎక్కడ త్రాగినాడో, ఎక్కడ అమ్మాయిలతో తిరిగినాడో అలాంటి చీకటి ప్రాంతంలోనికి ఈ వ్యక్తి కరపత్రికలు తీసుకొని వెళ్ళి ఒక పాపకు, ఒక అందమైన అమ్మాయి కనబడితే ఈ కరపత్రిక చదువు అన్నాడంట. అనగానే నీ మనసు మార్చుకో, క్రొత్త వ్యక్తిగా జీవించని ఉన్నది. అనగానే అన్నదంట, ఏమ్రా అగస్టిన్, అబ్బా కొత్త వ్యక్తి అయిపోయినావారా, నిన్న మాతోని రాలేదారా అనగానే, సిస్టర్ ప్లీజ్ ఏంద్ర అనకు అన్నదంట. ఏంటిది మరి నిన్నటిదాకా ఏంద్ర అన్నది ఆమె. ఇప్పుడు సిస్టర్ మీరు అట్లా అనకండి అనగానే, బా మారినవారా అగస్టిన్, బా ఏం మారినవరా, ఇప్పుడు మారినవరా నువ్వు అనగానే ఇంకొకరు వచ్చిందంట. బా ఇప్పుడు బాగా మారిండే, సంఘానికి పోయి బాగా ప్రార్థన చేసాడు, 10 రోజుల ప్రార్థనకు ఓ మనతో మాట్లాడుతాడు, బాగా మారిండే అన్నానుకో, మారినట్టే ఉండాలి. అప్పుడు అన్నాడంట, ఇదిగో సిస్టర్ ఇది తీసుకొనగానే నీ మనసు మార్చుకో, క్రొత్త వ్యక్తిగా కనబడగనగానే అబ్బా మనసు మారిందంట, కొత్త వ్యక్తి అయిపోయినంట. 100 ప్రార్థనలకే 33వ రోజు కచ్చటాలకు కొంచెం మాట విధానం కూడా మారింది. మార్కెట్ పాస్టర్ వాక్యం చెప్పగానే అని డైలాగులు వేస్తూ నవ్వుతుంటే ఆయన ఒక్కటే మాట అన్నాడంట, తీసుకోండి. తీసుకోలేదు, తీసి పక్కకెత్తే అరే అని చేయబట్టుకుంటా అంటే ఆ అగస్టిన్ చెప్పిన మాట ఒక్కటేం తెలుసా,
ఈ పాత అగస్టిన్ రాత్రి 12 గంటలకు చనిపోయాడు. ఇక్కడ నిలబడేది ఒక క్రొత్త అగస్టిన్. నువ్వు పాత దానివే కావచ్చు, కానీ నీతో మాట్లాడుతున్న నేను ఒక క్రొత్త వ్యక్తిని. కొట్టు చప్పట్లో. ఒక క్రొత్త వ్యక్తిని, ఒక క్రొత్త హృదయం, ఒక క్రొత్త మనసు, ఒక క్రొత్త తలంపు, ఒక క్రొత్త నడక, ఒక క్రొత్త జీవితం. పాత వ్యక్తి రాత్రి 12 గంటలకే చనిపోయాడు. నువ్వు పాత దానివే కావచ్చు, కానీ నేను మాత్రం కొత్త వ్యక్తిని అనగానే ఆ యవ్వనస్తురాలు కుప్పగులి కింద పడ్డది. ఎవరు నిన్ను మార్చింది? ఎలా నువ్వు మారినావు? ఎక్కడ నువ్వు పట్టబడ్డావు అంటే, నా తల్లి కన్నీటి ప్రవాహములు కొట్టుకొని పోయి క్రీస్తు శిలువ దగ్గర పడినప్పుడు ఆయన నా పాత హృదయాన్ని తీసి తన హృదయాన్ని పెట్టి, తన మనసును పెట్టి, తన జీవితాన్ని ఇచ్చి సమాజంలోనికి పంపినాడు. ఇప్పుడు బ్రతికేది నేను కాదు, నాలో క్రీస్తు బ్రతుకుతున్నాడు, నాలో క్రీస్తు కనబడుతున్నాడు, నాలో క్రీస్తు మాట్లాడుతున్నాడు. ఆ క్రీస్తు ప్రేమ నీతో మాట్లాడుతుంది. ఈ రోజే నువ్వు క్రొత్త వ్యక్తిగా మారిపో. ఆమేన్ చెప్పండి. ఆ విధముగా సినిమా హాళ్లను మందిరాలుగా మార్చినాడు. త్రాగుబోతు వైన్స్ను మందిరాలుగా మార్చినాడు. పాపంలో ఉన్న వాళ్ళను దేవుని కోసం మార్చినాడు. క్రొత్త వ్యక్తులుగా చేసేసాడు. చప్పట్లు కొడుతూ దేవుని గణపరచుదా. హల్లెలూయా. గిల్గాలు రెండో అనుభవం, క్రొత్త జీవితం. ఆమేన్ చెప్పండి. పాతవి గతించే నా జీవితాన నూతన మాయే సమస్తము పడు. పాతవి గతించే తానా నూతన మాయే సమస్తము. నూతన హృదయముతో యేసయ్యా ఆరాధన చేయనా. హల్లెలూయా. అదే కరపత్రికలు పట్టుకొని ఒక రెస్టారెంట్ పోయి కూర్చున్నాడంట. కూర్చుని ఎందుకో ఐదాన్ని కాదు. ఒక ఆయన ఆదాం అంటే ఆయనే ఒకరోజు గృహాలు విజిట్ చేయడానికి పోతే ఆదాం అంటే ఆయన మారిండు. మా సంఘంలో ఆదాం అని పేరు పెట్టాం. ఏం చేసి తెలుసు సామెల్? ఐగరచ్చు సీసకవి ఐగరచ్చు ఆ ముసలాన్న సుచిన్ అంటే మేము దూరదృష్టికి అల్లోళ్ళం. నువ్వు ఇంటికాడ ఏం చెప్తానో కూడా మాకు తెలుస్తుంది. ఎట్లా తెలుస్తుంది సార్? మేము ఆత్మలో నిన్ను చూస్తాం. మీరు అనుకుంటారు మా పాత్రకి ఏం కనబడు, మస్తు మేనేజ్ చేయచ్చు, చూస్తలేరు కదా, కార్లో అట్లా పోతాడు సామిల్ పోతాడు, మళ్ళీ చూడలే కదా అనుకుంటారు. మిమ్మల్నా మేమా అనువున స్కాన్ చేస్తాం. ఆదాం ఎంత తెచ్చినావా అన్న? ఓపెన్ టాప్. చూసినావా సార్? పాతది చచ్చిపోలేదా నీకు? మా బామ్మారు చచ్చిండు సార్, మర్యాద చేయాలి సార్. చెయ్యి ఒక చూడా, నువ్వు క్రైస్తవునివి, నువ్వు విమోచించబడ్డ వ్యక్తివి, నువ్వు ఏర్పరచబడ్డ వ్యక్తివి, నువ్వు సజీవమైన వ్యక్తివి, నువ్వు దేవుని కోసం పట్టబడ్డ వ్యక్తివి. నీ అనువనువున క్రీస్తు కనబడాలి. ఆమేన్. హల్లెలూయా. కాంప్రమైజ్ కావద్దు. పక్కన చెప్పు, కాంప్రమైజ్ కాకని చెప్పు. కాన్ఫరెన్స్లకు పోక కాంప్రమైజ్ కాకని చెప్పు. రాజీ పడకని చెప్పు. వద్దు చెప్పిన ఇంకొకసారి మిమ్మల్ని చూసి వీలే చెప్పాలి. వీలే చెప్పి అనుకో, మాకు చెప్పాలి. ఇంకొకసారి మా అన్నలు వచ్చిన తమ్ములు వచ్చిన మర్యాద చేయాలి, మీరు అడగద్దు. అర్థమైందా? హల్లెలూయా. సరే, గమనించండి. రెండోది క్రొత్త అనుభవం, క్రొత్త హృదయం, క్రొత్త జీవితం. ఆమేన్. మూడోది గిల్గాలు అనుభవము. 10వ అధ్యాయము 6వ వచనం. చదువుతారా? కూడి మా మీదికి దండెత్తి వచ్చి ఉన్నారు గనుక మా యొద్దకు వచ్చి
మాకు సహాయం చేసి మమ్ములను రక్షించుమని గిల్గాలులో దిగియున్న పాలెములో యెహోషువకు వర్తమానము పంపగా యెహోషువను అతని యొద్దనున్న యోధులందరూ, టిక్కుపెట్టుకోండి, యోధులందరూ, పరాక్రమము గలవారు, శూరులందరూ గిల్గాలులో నుండి బయలుదేరి. కొట్టండి చప్పట్లు, గట్టిగా గట్టిగా కొడదాం. హల్లెలూయా. మూడవ అనుభవం, గిల్గాలులో ఎలాంటి వారు తెలుసా? పరాక్రమము గలవారు. ఆమేన్ చెప్పండి. యుద్ధ శూరులు. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. ఇక్కడ ఉన్న ప్రజలు ఎలాంటి వారంటే శత్రు కోటలను కూలగొట్టే బలార్జులు గిల్గాలులో ఉన్నారు. అట్లాంటి వాళ్ళని తయారు చేసిండని చెప్పండి. మీరు నలుగురు చెప్పిండ్రు అంతే. పరాక్రమం గలవారు, శూరులు, యోధులు. అంటే ఎవరితో యుద్ధం చేయాలన్నా ఈ గిల్గాలులో ఉన్న బలార్జులను తీసుకొని వెళ్ళి ఫ్రంట్ లైన్లో పెట్టి వాళ్ళతోనే యుద్ధాలు చేయించేవాళ్ళు. అంటే మూడవ అనుభవం ఏంటంటే శుద్ధ శూరులను తయారు చేసినాడు. గిల్గాలులో పోరాడే అనుభవం గలవాని తయారు చేసినాడు. ఎక్కడికి వెళ్ళి యుద్ధం చేయాలన్నా గిల్గాలులో ఉన్న ప్రజలను తీసుకుని వెళ్ళేవారంట. మొదటి అనుభవము నిలువబడుట, రెండవ అనుభవము క్రొత్తగా కనబడుట, మూడవ అనుభవము పోరాడుట. చప్పట్లు కొట్టుతూ దేవుని గణపరచుదా. శత్రువు కోటల మీద యుద్ధము చేయడానికి ప్రభు నీకు బలమిచ్చును గాక. గట్టిగా హల్లెలూయా. నీవు సంఘములో ఒక యోధురాలు వలె, యోధునిగా, పరాక్రమం కలిగిన వ్యక్తిగా, పోరాడే వ్యక్తిగా దేవుని కోసం నిలబడుదువు గాక. ఆమేన్. అంటే సేవకుడు ఎట్లుంటారో విశ్వాసులు కూడా అట్లనే ఉంటారు కదా అమ్మ. ఎట్లుంటారు? ఒక సేవకుడు అన్నాడంట, అయ్యా అయ్యా ఈరోజు బాగా అలసిపోయినా నేను కూర్చొని వాక్యం చెప్తా అన్నాడంట. ఏమన్నాడు ఆయన? మంచి మీరు చెప్పండి అయ్యా, సీరియస్గా ఉన్నారేంది? అలా బోరు కొట్టింది అయింది. నేను చాలా టైర్డ్ అయినా నేను కూర్చొని వాక్యం చెప్తా అన్నాడంట. అయ్యగారు మీరు కూర్చొని వాక్యం చెప్తే మేము పండుకొని వాక్యం వింటామన్నారంట. అబ్బో అబ్బో వీళ్ళకింద అప్డేట్ అయ్యాలని మా కళలో కూడా అనుకో. మీరు బాగా అప్డేట్ అవుతారమ్మా. ఈయన కూర్చొని చెప్తానంట. ఆయన మాకంటే మీరే మస్తు అప్డేట్. మరి ఒకవేళ పాత్ర పడుకొని ఉంటే కాదు, మేము ఇంటికాడ ఉండి వింటామన్నారంట. అంటే విశ్వాసులకు ఎంత తెలివి కదా. ఘోరం అందరూ అనండి. ఇంకా సరిగొప్పులతోనైతే ఇంకా ఘోరం. మీరు మంచోళ్ళు తెలుసా, చాలా మంచోళ్ళు. మీరంటే నాకు చాలా ఇష్టం. నిజంగా ముఖసొత్తి కాదు, చాలా ఇష్టం. ఆమెన్ అనండి. ఇంకా మీ సామెల్ పాస్ అంటే ఇంకా చాలా ఇష్టం. ఏదమ్మా కదా. హల్లెలూయా. శూరులను తయారు చేసుకున్నాడు యుద్ధము చేయడానికి, శత్రు కోటలను కూలగొట్టడానికి, అపవాది మీద విజయం పొందడానికి, సైనికులను, ఈట విసిరే వారిని, యుద్ధము చేసేవారిని, రథాల మీద వెళ్ళి సాతాను దుర్గలను కూలగొట్టే పరాక్రమం గల వారందరూ గిల్గాలులో ఉన్నారు. కొట్టు చప్పట్లు గట్టిగా. హల్లెలూయా. ఈ రోజు నీ అనుభవం గిల్గాలు వలె ఉండును గాక. నువ్వు ఎప్పుడు బలహీనంగా కనబడద్దు, ఒక బలమైన వ్యక్తిగా దేవునిలో నిలబడుదువు గాక. ఆమేన్. హల్లెలూయా. పక్కలో చెప్పు, నీ బలం దేవునికి తెలుసు. పక్కలో చెప్పు, నీ బలం దేవునికి తెలుసు. మన చెప్తలేరు. నీ బలహీనత దేవునికి తెలుసా. నువ్వు ఎప్పుడు బలంగా ఉంటావో తెలుసు, ఎప్పుడు బలహీనంగా ఉంటావో. 100 మంది ఉన్నప్పుడు అంటావు, ఇక ఒక్కడిగా ఉన్నప్పుడు ఒంటరితనంలో బలహీనత, అందరి మధ్యలో బలం.
శాంసన్ బలవంతుడైన బలహీనుడంట. అందరు చెప్పండి, బలవంతుడైన బలహీనుడు. గమనించండి, శూరులను తయారు చేసినాడు. మీరు నిలబడ్డారు, మర్చిపోకండి. 2, మీరు కొత్తగా మారిపోయారు, మర్చిపోకండి. 3, ఇప్పుడు యుద్ధ శూరులైపోయారు. ఆమేన్, హల్లెలూయా. గిబియోనులోనికి వెళ్ళి, అయ్యాలోను లోయలోనికి వెళ్ళి యుద్ధం చేయుచుండగా, చీకటి అవుతుండగా, సూర్యుడు ఆగు చంద్రుడు ఆగని యెహోషువ ప్రార్థన చేస్తుంటే, యెహోషువ సైన్యం శత్రువులను అలా ఉన్న పాటున కుప్పగూలగొట్టి అంతటిని స్వాధీనం చేసుకున్నారు. హల్లెలూయా. సంఘములో కూడా ఈ గిల్గాల్ అనుభవం ఉండును గాక. నువ్వు నిలబడదువు గాక, క్రొత్తగా కనబడదువు గాక, బలముతో సాతాను కోటలను కూలగొట్టుదువు గాక. దావీదు కాలంలో కూడా యుద్ధాలు చేయాలంటే గిల్గాలులో ఉన్న వాళ్ళని తీసుకొచ్చేవారంట. ఇంకో విషయం చెప్పనా, నెహెమ్యా కాలంలో గోడలు కూలిపోతుంటే గోడలకు రాళ్ళు అందించిన వారు కూడా గిల్గాలులో నుండి వచ్చిన వాళ్ళంట. చప్పట్లు కొడుతూ దేవుని గణపరచండి. కూలిపోయిన వాటిని కట్టేది గిల్గాలులో ఉన్నవారే, పోరాడేది గిల్గాలులో ఉన్నవారే, జయం పొందే వాళ్ళు గిల్గాలులో ఉన్నవారే. అలాంటి వాళ్ళని తయారు చేశాడు. ఆమెను చెప్పండి. మొన్న లాస్ట్ టైం మేము మీటింగ్ వచ్చినప్పుడు క్వైర్ వాళ్ళని చూస్తే మస్తు సంతోషం వచ్చింది. అందరు ఒకరోజు తెల్ల చేసుకున్నా. అమ్మ బాబురే, ఇక్కడ ఆ స్టేజ్ ఎంతనే అంటున్నారు క్వైర్ వాళ్ళు, మీరే అమ్మా కదా, సంతోషం. అయితే ఇక్కడ చెప్తున్న మాట ఏంటంటే, గిల్గాలులో బలహీనులు కనబడలేదండి, కృంగిన వాళ్ళు కనబడలేదండి, శక్తి కలిగిన వాళ్ళు గిల్గాలులో ఉన్నారు. వాళ్ళను పిలువండి, వాళ్ళను ముందు పెట్టి యుద్ధం చేద్దాం. ఆమేన్. ఆ విధముగా పరాక్రమము కలిగిన అనుభవము గిల్గాలులో ఇశ్రాయేలు పొందుకున్నారు. ఆమేన్ అనండి గట్టిగా. ఇవన్నీ దాటక ముందా, దాటిన తర్వాతనా? యోర్దాను దాటిన తర్వాతనా, దాటక ముందుగా? దాటిన తరువాత ఒక్కొక్క అనుభవాన్ని నేర్పిస్తున్నాడు, వాళ్ళు నేర్చుకుంటున్నారు. 4వ అనుభవం చూడండి. ఇప్పుడు 5వ అధ్యాయంలోనికి రండి. 5వ అధ్యాయంలో 9వ వచనంలో, అప్పుడు యెహోవా, నేడు నేను ఐగుప్తు అవమానము మీ మీద నుండకుండా దొర్లివేసి ఉన్నాను, యెహోషువతో అనేను, నిందను తొలగించుట. ఆమేన్ చెప్పండి గట్టిగా. 4వ అనుభవం ఏమిటంటే, ఇశ్రాయేలు యొక్క నింద ఘనతగా మార్చబడ్డది. ఆమేన్, హల్లెలూయా. 4వ అనుభవము అవమానము ఆనందముగా మారుట. అందరు చెప్పండి, అవమానము మారుట, నిందలు దొర్లిపోవుట, ఘనత కలుగుట. హల్లెలూయా. ఈ 4వ అనుభవం ఏమిటంటే, నీ మీద ఉన్న ప్రతి నింద ఘనతగా మారునుగాక. హల్లెలూయా. చాలా మంది జీవితాలలో కొన్నిసార్లు నిందలు అవమానాలు మన మీదకి వస్తాయి. అలాంటి సమయంలో మౌనంగా నిలబడడం నేర్చుకోవాలి. ఆమేన్. ఈ 4వ అనుభవం ఏంటంటే, నింద దొర్లిపోవుట. ఇశ్రాయేలు ప్రజలను దేవుడు ఈ గిల్గాలులో వారి మీద నిందను కొట్టివేశాడు, అవమానాన్ని కొట్టివేశాడు. ఎప్పుడు నవ్వుకోలేనంత నవ్వును గిల్గాలులో ఇశ్రాయేల్ ప్రజలు నవ్వినారంట. హల్లెలూయా. 4వ అనుభవము అవమానము ఆశీర్వాదంగా మారుట, నింద ఘనతగా మారుట. అందరు చెప్పండి ఆ మాట. అవమానము ఆశీర్వాదంగా మారుట, నింద ఘనతగా మారుట. అక్కడ వారి మీదున్న ప్రతి నిందను దేవుడు తీసేసి వారి నోటి నిండా నవ్వును పెట్టినాడు. ఆమేన్ అనండి ఒక్కసారి గట్టిగా. హల్లెలూయా. ఎవరైనా నిన్ను నిందిస్తే నిందకు ప్రతినింద చేయకు, ఆ నిందలో నువ్వు మౌనంగా ఉండు, ఆ నింద నీకు ఘనతగా మారుతుంది. చప్పట్లు కొడుతూ దేవుని ఘనపరచుదాం. హల్లెలూయా. ఈ 4వ అనుభవము గిల్గాలులో వారి నిందలన్నీ ఘనతగా మారగా
ఎప్పుడు నవ్వనంతగా నవ్వుకున్నారంట అండి. ఈ సంవత్సరం ఎలా జీవిస్తున్నావు ఒక్కసారి ఆలోచన చేయి. ఈ సంవత్సరం ఏడుస్తున్నావా, నవ్వుతున్నావా, నిందలో ఉన్నావా, ఘనతలో ఉన్నావా, అవమానంలో ఉన్నావా, ఆశీర్వాదంలో ఉన్నావా, రోగంలో ఉన్నావా, స్వస్థతలో ఉన్నావా, ఎలాంటి సిచ్యువేషన్లో నీవు ఉన్నావో ఈరోజు నీ మీదకి వెళ్ళి ప్రతి శాపాన్ని తొలగించబోతున్నాడు. చప్పట్లు కొడుతూ దేవుని గణపరచుదాం. హల్లెలూయా. చప్పట్లు కొడుతూ నా మీద నా నింద తొలగిపోతున్నాయని చెప్పండి, నా మీద నా కీడు తొలగిపోతున్నాయని చెప్పండి, నా మీద నా శాపం కొట్టివేయబడుతుంది. హల్లెలూయా. ఆ రోజు ఎక్స్చేంజ్ అయిపోయిందండి. అంటే మీకు ఒక విషయం తెలుసా, మీ ఇళ్ళలోకి వస్తారో రారో కానీ మీ పాత ఇంటికి ఇస్తే కొత్త సామాన్ ఇస్తామని వస్తారా మీ దగ్గరికి? మీ పాత చీరలు ఇస్తే కొత్త స్టీల్ డేక్షలు ఇస్తామని వస్తారా? ఇంకొక ఆఫర్ పెట్టు, మీ పాత బైకులు ఇస్తే మీ కొత్త బైకులు ఇస్తామని వస్తారా? ఇట్లా యాడ్ పడుతుంది. మీ పాత ఏసీలు ఇస్తే కొత్త ఏసీలు ఇస్తాం వస్తాయి, యాడ్స్ వస్తాయి కదా. మీ పాత టీవీలు ఇస్తే కొత్త టీవీలు ఇస్తాం. ఎక్స్చేంజ్ ఆఫర్ అంటారు దాన్ని. అప్పుడు నీ పాత ఇంటికి వెళితే ఏమిస్తారు వాళ్ళు? కొత్త స్టీల్ ఇస్తారని చెప్పండి. ఏమిస్తారు? ఎక్స్చేంజ్ అనండి. అయితే ఇక్కడ వాళ్ళకి ఏం ఎక్స్చేంజ్ అంటే నిందలన్నీ దేవుడు తీసుకొని ఘనతతో నింపినాడు. కొట్టండి చప్పట్లు. అవమానమంతా తీసివేసి ఆశీర్వాదం ఇచ్చినాడు. హల్లెలూయా. ఎందుకు ఇచ్చాడు తెలుసా? వారు నిలబడ్డారు. ఆమేన్. క్రొత్తగా మారినారు. ఆమేన్. బలవంతులైనారు. ఆమేన్. తరువాత వారిలో ఉన్న ఆ కట్స్ అవన్నీ తీసివేసి ఆశీర్వాదంతో నింపినాడు. డైరెక్ట్ దేవుడు నిన్ను గణపరచడు. ఫస్ట్ నువ్వు నిలబడాలి, కొత్తగా కనబడాలి, బలాఢ్యుడిగా కావాలి. అప్పుడు దేవుడు నిన్ను ఆశీర్వాద కారకునిగా చేస్తాడు. ఎప్పుడు కానీ డైరెక్ట్ ఆశీర్వాదాన్ని అడగకు. ప్రభువా నన్ను నువ్వు నిలబెట్టు అని అడగాలి. ఈ 4 మాట నాకు చాలా ఇష్టం. నిందలు పోయినాయి, అవమానం పోయింది, అన్నీ పోయినాయి. మనసారా గిల్గాలులో ఇశ్రాయేల్ ప్రజలు నవ్వుకున్నారంట. ఆమేన్ చెప్పండి గట్టిగా గట్టిగా. హల్లెలూయా. ఎవరు చూసినా నవ్వుతాను. ఓ అమ్మ నిద్రపోయినట్టు అవుతుందా నా ప్రసంగం? ఒకరోజు ప్రసంగికుడు బాగా చెప్తాడా, ఏమని చెప్తాడా, ఇదిగో యేసు రాబోతున్నాడు అనగానే పాత్ర గారికి కింద గడ్డం అంటే ఇట్లా ఏమన్నది చెప్పండి, ఇట్లా అని గడ్డం. ఆయనను చూసి బాగా ఎడుతుందంట ఆమె. ఎందుకు ఎడుతుందో చెప్తా. ఈయన అనుకుంటాడు నీ వాక్యం బాగా నచ్చింది అనుకొని ఇక గట్టిగా చెప్తాడు, ఆమె ఇంకా ఎడుతుందంట. ఏం చెప్తాను ఈయన చెప్తా అంటే ఆమె ఎడుతుంటే ప్రసంగికుడు అంత అయిపోయాక అయ్యా మీ సంఘంలో నేను బాగా వాక్యం చెప్తాను, మూలకున్న ఆమె బాగా ఏడిచింది, ఒకసారి తీసుకురాపా అన్నాడంట. ఆమెను తీసుకొచ్చిన ఏదమ్మా ఏడ్చినావంటే, అయ్యా నిన్నటి దినాన మా పొట్టేలు తప్పిపోయింది, దాని గడ్డం నీ గడ్డం ఒకటే తీరున్నది, నీ ముఖం చూసినప్పుడు అలా నా పొట్టేలే గుర్తుకొస్తానని ఒకటే ఏడు పెడతానంట. ఓ ప్రభువా. అంటే గమనించండి, ఈయన అనుకుంటాడు నా వాక్యం నచ్చి ఎడుతుంది కావచ్చు దేవుని స్తోత్రం అనుకుంటాను, కానీ ఆమె ఏం చెప్తుంది, ఈ గడ్డం ఆ గడ్డం లెక్కనే ఉన్నది. సరే మీరు బయటికి రావాలని, ఆ ట్రాన్స్లోకి వెళ్ళి బయటికి రావాలని కొందరికి చెప్పిన, కొందరితో పాటు అందరికి చెప్పిన, నా గడ్డం అట్లాంటి గడ్డం కాదు, నీకేం పొట్టేలు లేదు, నీ పొట్టేలు పోయిందేం లేదు, కానీ మంచిగా పోయింది. ఆమె చెప్పండి. సో ఆ రోజు మనసారా నవ్వుకున్నారు. ఇప్పుడు పక్కన అడుగు, నవ్వక ఎన్ని సంవత్సరాలు అవుతుందని అడుగు పక్కలను. ఇప్పుడు కొంచెం సీరియస్. ఒక చెల్లన్నది, అన్నా నా జీవితంలో నవ్వు లేదన్నా, నా జీవితంలో సంతోషం లేదన్నా, 30 సంవత్సరాలన్నా నవ్వంటే ఎట్లుంటుందో తెలియదన్నా, పగిలిపోయిన హృదయంతో బ్రతుకుతున్నానన్నా. ఈ వాక్యం విన్న తర్వాత ఆ చెల్లె చెప్పింది, అన్నా 30 సంవత్సరాలు ఏడుపుతోనే బ్రతుకుతున్నా,
నిందతో బ్రతుకుతున్నా, రోగంతో బ్రతుకుతున్నా, అవమానంతో బ్రతుకుతున్నా, తృణీకరించబడుతూ బ్రతుకుతున్నా అన్నా, అన్నా నా జీవితంలో నిందలు ఎప్పుడు పోతాయని కన్నీళ్లతో రోధిస్తున్నానన్నా. 35 సంవత్సరాలు అవుతుంది. కట్టుకున్న వానికి నా సమస్య అర్థం కాలే, కడుపున పుట్టిన వాళ్ళకు సమస్య అర్థం కాలే. రోగంతో నలిగిపోతుండగా నన్ను వాళ్ళు చూసి నవ్వుకుంటున్నారన్నా. అన్నా అన్నా నాలో ఉన్న ఈ శాపం, ఈ కాడి ఎప్పుడు తొలగిపోతుందో, నాకెప్పుడు స్వస్థత వస్తుందో. ఈ వాక్యం విన్న తర్వాత తల్లి నా దగ్గరకు వచ్చి చెప్పిన మాట ఏం తెలుసా? ఈ వాక్యం నా జీవితాన్ని ప్రభావితం చేసింది. ఆమేన్. ఈరోజు నీతో ఒక మాట, నీ జీవితంలో కూడా ఒకవేళ నింద, అవమానం, కన్నీరు, రోగం, శ్రమ, కష్టం, ఏ సమస్య అయితే ప్రతి క్షణం పిప్పి చేస్తుందో ఈరోజు దేవుడు కొట్టి వేయబోతున్నాడు. చప్పట్లు కొట్టండి గట్టిగా. నీ మీద సమస్య తొలగిపోవును గాక, నీ కుటుంబం మీద కీడు తొలగిపోవును గాక, నీ నోటి నిండా దేవుడు నవ్వించును గాక. గట్టిగా ఆమేన్. హల్లెలూయా. నిందలన్నీ తొలగించాడు, అవమానమంతా తొలగిపోయింది, నవ్వుతో నింపబడ్డారు. గిల్గాలు అనుభవం అది. సహోదరుడా, సహోదరి, రాళ్ళను నిలబెట్టినట్టు ప్రజలను నిలబెట్టాడు. సున్నది చేసి క్రొత్త వాళ్ళనుగా మార్చాడు. శూరులను చేసి యుద్ధాలు చేయించినాడు. 4వది ఆనంద గానాలతో, ఆత్మీయ గానాలతో దేవుని స్తుతించే వ్యక్తులుగా కన్నీరంతా తుడవబడగా దేవుని కోసం మనసారా నవ్వుకున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. మన జీవితంలో కూడా నవ్వు కంటే ఎక్కువ కష్టమే ఉంటుంది, నష్టమే ఉంటుంది, కన్నీరే ఉంటుంది. కానీ ఒక మాట చెప్తున్నా, కష్టాలలో కూడా నవ్వుతూ బ్రతుకుదువు గాక. గట్టిగా ఆమెన్ చెప్పండి. అది 4వ అనుభవం. ఆమెన్. నీ కన్నీళ్ళన్నీ నాట్యంగా మారును గాక, నీ దుఃఖ వస్త్రం తొలగిపోవును గాక, నీ దుఃఖ దినాలు సమాప్తములగును గాక. ఆమెన్. అది 4వ అనుభవం. 5వ అనుభవం గిల్గాలులో 5వ అధ్యాయము 10వ వచనంలో ఇశ్రాయేలీలు గిల్గాలులో దిగి 6వ నెల ఏం చేశారంట? సాగి సాయంకాలమున యెరికో మైదానంలో పస్కా పండుగ. గట్టిగా ఆమెన్ చెప్పండి. ఆమెన్ అనలే, మీరు ఆగయ్యా అన్నట్టు వినబడ్డది నాకు. ఆమెన్ అనండి. ఇప్పుడు ఎక్కడ తీసుకుపోతున్నారు తెలుసా? కన్నీళ్ళన్నీ దుడవబడ్డాయి, సంతోషంతో ఉన్నారు. వాళ్ళందరినీ గిల్గాలులో తీసుకొని వెళ్ళి ముగించాలా? పురుగుని మరి 2 అర్థాలు వస్తాయి. ఇట్లా అన్నాడా, ఇట్లా అన్నాడు. గిల్గాలులో ఒక పెద్ద మైదానంలోని తీసుకెళ్ళి, పస్కా అంటే రొట్టెలో ఆయన శరీరంలో అనగా పరిపూర్ణతలోనికి నడిపించినాడు. కొట్టండి చప్పట్లు గట్టిగా, గట్టిగా. పరిపూర్ణమైన విశ్వాసులుగా, లోపము లేని విశ్వాసులుగా, బల్లలో పాల్గొనే విశ్వాసులుగా దేవుని కోసం నిలబడడానికి వారు పస్కాలోనికి వెళ్ళినారు. ఆమేన్. గట్టిగా. యోర్దాను దాటిన తర్వాత మొదటి అనుభవం చెప్పండి. వెరీ గుడ్. గట్టిగా, గట్టిగా, గట్టిగా. నిలవబడుట. గట్టిగా చెప్పండి. ఆమేన్. 2వ అనుభవం క్రొత్త జీవితం. 3వ అనుభవం పరాక్రమం గలవారు పోరాడ. 4వ అనుభవం ఆశీర్వాదంగా మారట. ఆమేన్ చెప్పండి. ఇక ఆశీర్వాదం కాగానే అన్ని మర్చిపోతాం. కానీ వారు ఏం చేశారు తెలుసా? నెక్స్ట్ వెళ్ళి బల్లలో పాలు పొందినారు. ఇక్కడ కూర్చున్న బిడ్డలారా, ఎవ్రీ మంత్ ఫస్ట్ సండేనా బల్ల? రేపే. ఎవరితోనైతే నీకు సమాధానం లేదో వాళ్ళతో నువ్వు సమాధానం జీవించు. సమాధానంగా శక్యమైనంత మట్టుకు నీకు శత్రువులు ఎవరు ఉండద్దు. మా పాస్టర్ మన అడుగు చెప్తా ఒక ఆయన అన్నాడు, నేను ఉరికిచ్చి కొడతా అన్నాడు. ఏం చేస్తావు అన్నాడు. ఉరికిచ్చు అన్నాడు. నేనేమ ఊరికి ఇంటికి వచ్చిన మా పాస్టర్ చెప్పిన, ఆయన నన్ను ఉరికిస్తాడంట, నేను ఉరకాలంట, నేను కూడా ఉరికిస్తానన్నా. కోపం వచ్చి
నువ్వు పాస్టర్ గారు అట్లా అనద్దు, నిన్ను ఉరికిత్తా అన్నాడు. ఏమనలే కదా పాస్టర్, వద్దు నువ్వు ఇంట్లోకి రా, ఉరికిత్తాడు కత్తి ఉరుకుతుంది కానీ నువ్వు 4 రోజుల తర్వాత ఏమైంది తెలుసా? ఆ వ్యక్తిని పోలీసులు బట్టలు ఇప్పి ఆది పెంచెల్లి అక్కడ దాకా ఉరికిచ్చిళ్ళు. హలో బ్రదర్స్, నేను చూసుకుంటా అన్నా అనకు. నువ్వు రేపు ప్రభు బల్ల దగ్గరికి వస్తున్నావు, సమాధానముతో నిలబడు, సమాధానముతో బ్రతుకు. సమాధానం అంటే చాతగానితనం కాదు, సమాధానం అంటే క్రీస్తు నీలో కనబడుట. చప్పట్లు కొట్టండి, హల్లెలూయా హల్లెలూయా. అక్కడికి పరిపూర్ణతలోనికి, గిల్గాలు 5వ అనుభవం, పరిపూర్ణత పస్కాలోనికి వెళ్ళినారంటే వాళ్ళు సమస్తము మార్చబడ్డారు, దేవునిలో పరిపూర్ణులుగా నిలబడ్డారు. హల్లెలూయా. చాలామంది ప్రభు బల్ల అయితే అంటే బయటికి వెళ్తా ఉంటారు, ఎందుకంటే కొన్నిటికి కనెక్ట్ అయి తీసుకోరు. ఇక్కడ ఎవరైనా ఉంటే ఈరోజు ఇక్కడనే వదిలిపెట్టి, ఒకవేళ బల్లలో పాలు పొందలేని అనుభవం నీకు ఉంటే, అసమాధానంతో పాలు పొందుతున్నావంటే ఈరోజు నీ హృదయాన్ని కడుక్కో. ఆమేనండి, హల్లెలూయా. గట్టిగా చెప్దాము, హల్లెలూయా. ఆ విధముగా వారు పరిపూర్ణతలోనికి వెళ్ళినారు. చాలా అద్భుతమైన విషయం. అంటే యెహోషువ ఎట్లా తయారు చేసిన ఒక సేవకుడు, నాకు అది చాలా ఇష్టం. అడుగులో నుండి తీసుకొచ్చి నిలబెట్టి మీరు నిలబడాలి బాబు అన్నాడు. సున్నతి చేయించి మీరు కొత్త వ్యక్తులు బాబు అన్నాడు. శూరులుగా తయారు చేసి యుద్ధాలు చేయాలి బాబు అన్నాడు. కన్నీళ్లతో ఉన్న వాళ్ళ కన్నీళ్లు నాట్యముగా మార్చేటట్టు దేవుని కోసం అప్పగించినాడు. అలా అయిపోగానే పరిపూర్ణమైన విశ్వాసులుగా తయారు చేసి బల్లలోకి తీసుకెళ్ళినాడు. ఆమేనండి. అలా తీసుకొని వెళుతుండగా ప్రభు బల్లలో అందరూ పాలు పొందినారు. చాలా అద్భుతమైన విషయం. నేను ఒక మాట చెప్తున్నాను, సంగమా, ప్రభు బల్లలో పాలు పొందేటప్పుడు 3 లక్షణాలు నీకు ఉండాలి. ఒకటి, నీలో పరిశుద్ధత ఉండాలి. రెండోది, నీలో నమ్మకం ఉండాలి. మూడోది, నీలో తగ్గింపు ఉండాలి. ఈ 3 ఉన్నప్పుడే నువ్వు ప్రభు బల్లలో పాలు పొందాలి. ఎస్, ఈరోజు ఒకవేళ నీకు తగ్గింపు లేదా, తగ్గించుకో. పరిశుద్ధత లేదా, పరిశుద్ధంగా మారు. ఒకవేళ నీలో నమ్మకత్వం తక్కువైపోయిందా, ప్రభువా నాలో నమ్మకత్వం తక్కువైంది, నాకు నమ్మకత్వాన్ని పెంచు అని నువ్వు ప్రభుని అడగాలి. ఆ విధంగా పరిపూర్ణమైన విశ్వాసులుగా ఇశ్రాయేల్ ప్రజలు యెహోషువ కాలంలో మారిపోయినారు. ఒక గొప్ప ఉజ్జీవాన్ని యెహోషువ తీసుకొచ్చాడు. యెహోషువ కాలంలో ఒక అద్భుతమైన సైన్యం నిలబడ్డది. ఆ విధముగా మీ సేవకుని ఆధీనంలో అలా నిలబడాలని కోరుతున్నాను. 6వ విషయాన్ని చూడండి, 13వ వచనంలో, యెహోషువ యెరికో ప్రాంతంలో ఉన్నప్పుడు అతడు కన్నులెత్తి చూడగా కత్తిన దూసిన కత్తి చేత పట్టుకున్న ఒకడు అతని ఎదుట నిలిచి ఉండెను. ఆమేన్ చెప్పండి. యెహోషువ అంటున్నాడు, అతని యొద్దకు వెళ్ళి, నీవు నా పక్షాన ఉన్నావా లేకపోతే ఎవరి పక్షాన ఉన్నావని అడుగుతున్నాడు. హల్లెలూయా. యెహోవా సేనాధిపతిని అన్నాడు. ఆమేన్ చెప్పండి. 6వ అనుభవం తెలుసా? ఈ 6వ అనుభవము, దేవుడు నీ పక్షాన నిలబడబోతున్నాడు. కొట్టు చప్పట్లు గట్టిగా. ఇప్పుడు చెప్పాలి, దేవుడు నా పక్షాన నిలబడబోతున్నాడు. అతడు కన్నులెత్తి చూడగా ఒక దేవదూత దిగి వచ్చి అలా నిలబడ్డది. అడుగుతున్నాడు యెహోషువ, అయ్యా నువ్వు ఎక్కడి వ్యక్తివి, ఎందుకు వచ్చావు, ఏమిటి సంగతి అంటే, ఆ దూత చెప్తుంది, నేను నీ పక్షాన నిలబడడానికి వచ్చాను, నేను నీ పక్షాన జయం ఇవ్వడానికి వచ్చాను, నేను నీతో పోరాడే వారితో పోరాడబోతున్నాను. హల్లెలూయా. కన్నులెత్తే అనుభవంలో నిలబడదువుగాక. గట్టిగా ఆమేన్ చెప్పండి, మంచిగా చెప్పండి. అలా కన్నులెత్తి దేవుని వైపు యెహోషువ చూస్తుండగా దేవదూత దిగి వచ్చి మాట్లాడుతుంది, నేను నీ పక్షాన ఉన్నాను. ఆమేన్ చెప్పండి గట్టిగా. ఇది 6వ అనుభవం. కన్నులెత్తాలి, దేవుని కృప కోరాలి.
దేవుని యొక్క దూత వచ్చి చెప్తుంది, నేను నీతో నిలబడ్డాను, నీతో నేను యుద్ధం చేసే ప్రతి వ్యక్తితో యుద్ధం చేయబోతున్నాను, నీకు జయం ఇవ్వబోతున్నాను. హల్లెలూయా. అంటే ఇక్కడున్న ఆ వచనములో ఉన్న సారాంశం ఏమిటంటే, కన్నులెత్తితే దేవుడు కార్యం చేస్తాడు. ఆమేన్ చెప్పండి, గట్టిగా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. అలా కన్నులెత్తగా దేవుడే దిగి వచ్చి దూతను పంపి నిలబెట్టి, నీ పక్షాన నేనున్నా. పక్కలు చెప్, నీ దేవుడు నీ పక్షాన ఉన్నాడని చెప్పండి. చెప్పండి చెప్పండి, మంచిగా చెప్పండి. మరి ఎటు కన్నులెత్తి చూడాలి? ఎటు ఎటు? అలా ఆకాశం దిక్కు కన్నులెత్తగా దేవదూత వచ్చింది, మాట్లాడుతున్నాడు. అసలు ఎందుకు వచ్చావంటే, నీకు జయం ఇవ్వడానికి వచ్చాను, నీ పక్షాన నిలబడడానికి వచ్చాను. ఇది 6వ అనుభవం. గిల్గాల్ యొక్క 6వ అనుభవం తెలుసా? దేవుడు నీతో నిలబడబోతున్నాడు. ఆమేన్, గట్టిగా ఆమేన్, హల్లెలూయా. ఆయన నీతో ఉంటే నువ్వు ఎప్పుడు అని విజయంతోనే ఉంటావు, అసలు ఓడిపోవు. ఇదొక్క మాట చెప్తాను. చాలామంది ఏం చేస్తారంటే, కాన్ఫిడెంట్ వేరు, ఓవర్ కాన్ఫిడెంట్ వేరు. అందరు అనండి మాట. ఇంకో మాట, టెంపర్ వేరు, షార్ట్ టెంపర్ వేరు అని అంటే చెప్తా. టెంపర్ చేయాలి కానీ షార్ట్ టెంపర్ చేయద్దు కదా. కొందరికి షార్ట్ టెంపర్ బాగుంటుంది అంటే నేను చెప్తున్నా. ఇంకొక మాట ఏం చెప్పినా, ముందేం చెప్పినా, ఓవర్ కాన్ఫిడెంట్. కొందరికి విశ్వాసులకు ఎట్టుంటే అంటే, మొత్తం నాకు తెలుసు అన్నట్టే ఉంటుంది అని వాళ్ళకి ఏం తెలియదు. నిజం. ఒకరోజు గిట్లనే ఒక సేవకునితో నేను సేవకు పోయినా, ఆ సేవకుడు బాగా ఓవర్ కాన్ఫిడెంట్. ఆ విశ్వాసులు ఇంకా ఓవర్ కాన్ఫిడెంట్లు ఉన్నారు, ఘోరం. అక్కడ ఒక సంఘటన జరిగింది, ఘోరం అదైతే. ఇంకా అప్పుడు నేను చెప్పిన, ఆగు బాబు, ఇప్పుడు నీ బలాన్ని, నీ ధనాన్ని నీవుగా చూపించేది, కన్నులెత్తి ఒక్కసారి దేవుని వైపు చూద్దాము. ఆమేన్ చెప్పండి. మేము ప్రార్థన చేయించునే ఉన్నాము, దేవుని కార్యం అక్కడ జరుగుతూనే ఉన్నది. హల్లెలూయా. ఎప్పుడైతే నీ ఆత్మ నేత్రాలను తెరిచి దేవుని వైపు కన్నులెత్తి చూస్తావో, దేవుని సహాయం నీ ఇంటికి రాబోతున్నది. ఆమేన్. ఒక గొప్ప దైవజనుడు ఈ కాలంలో బహుబలంగా వాడబడుతున్నాడు. ఒక 3,000 రూపాయలు ఆయనకు ఇల్లు కిరాయి కట్టాలి. 3,000 రూపాయలు లేని పరిస్థితి. దాదాపు 30 సంవత్సరాల క్రితం స్టోరీ. చాలా బాధపడుతున్నాడు. శుక్రవారము, శనివారం అయింది, ఆదివారం అయింది. ఆదివారం అనుకున్నాడంట, కానుకలు పడితే నేను ఇల్లు రెంట్ కట్టుకోవచ్చు అనుకొని చాలా బిందాసుకున్నాడు. ఆ రోజు వర్షం వచ్చింది, సంఘానికి ఎవరు రాలేదు. కానుకలు చెప్పండి అమ్మా, కానుకలు రాలేదని చెప్పండి. మీరైతే వర్షంలో వచ్చి కూడా కానుకలు ఇస్తారని మాకు తెలుసు. ఒక ఆమె కానుక ఎట్లిచ్చింది? దేవరా పాస్టమ్మా ఎట్లిచ్చింది? కానుక ఎట్లిచ్చింది? కాదు, పర్సనల్గా తీసి 500 నోట్లు 1-2 తీసి ఆ ఇంట్లో వాళ్ళందరూ కనబడాలని వచ్చింది. ఓ, నా ప్రాణం పోయింది. నేనన్నా మా పాస్టమ్మకి కానుక నేను పోతాను అన్న. మరి పరుగు పోతుంది, అట్లా ఇస్తాను కానుక. కొందరైతే నా పేరు రాలేదు సామెల్ పాస్టర్. ఒక చర్చికి పోయినా అబ్రాహ్మ్ అని ఒక రెక్కమే రాసిండ్లు, మళ్ళీ ఇస్సాక్ అని ఒక రెక్కమే రాసిండ్లు, యాకోబు అని ఒక రెక్కమే రాసిండ్లు. ఓ నేనన్నా ఈ పేర్లు ఏంటంటే, ఒకటి తాత, ఒకటి ముత్తాత, ఒకటి మా తాత అని. ఏందిరా ఒక్క ఫ్యాన్ ఇచ్చి 3 పేర్లు రాసిండ్రా. ఓ నా ప్రభువా, నేను అనుకున్నా ఫ్యాన్కే గన్ని పేర్లు రాసిందంటే, ప్రభువా వీళ్ళు అనువను ఉన్న పేర్లు రాసుకుంటారు కావచ్చు. ఏందో నాకు అర్థం కాలే. కొందరికి అది ఉంటే పిచ్చి. మంచిగా చెప్పలేదు సార్, మంచిగా చెప్పు సార్, వినబడలేదు సార్. అప్పుడు చీ, అందరు చీ అనండి, చీ అందరని చీ అనండి. పేరు పెట్టి పిలవలేదు సార్, నా కానుక రాలేదు సార్. చీ,
ఇంకా మా పాస్టర్ వాళ్ళ అమ్మ 1000 రూపాయలు కానుకెత్తుంది. పేరు రాస్తుంది అమ్మ, మీ మమ్మీ పేరు రాత ఇప్పటికైనా? కుడి చేతిని ఇచ్చింది, ఎడమ చేయి తెలియదు, అట్లుండాలమ్మా బిలీవ్. హల్లెలూయా. సో కన్నులెత్తే అనుభవం. ఆమేన్ చెప్పండి గట్టిగా. ఆ రోజు వర్షం వచ్చింది, కానుకలు పడలే, ముగిస్తా. సో ఆయన ఆశ అంతా కానుకలు తీయాలని కానుక పెట్టి కాడిపోయాడు. ఆయన ఇండిపెండెంట్ సేవకుడే. తీష్టాలకు 1000 రూపాయలు కూడా రాలే. ఇక మస్తు ఏడుతాడంట, ప్రభా 2 నెలల నుంచి రెంట్ కిరాయి కట్టలే, సోమవారం ఇస్తానన్నా, ఆమె సోమవారం వస్తుంది, ఎట్లా ప్రభా అని బాగా బాధపడుతూ పడుకున్నాడంట. పడుకుంటే పరిశుద్ధాత్మ అంటున్నాడు, లే లే, మోకరించు, ప్రార్థన చేయి అంటే ఆయన కన్నులెత్తి చెప్తున్నాడంట, ప్రభువా అయ్యా పంపయ్యా, నీ సహాయాన్ని పంపయ్యా, అయ్యా నన్ను ఆదుకో అని ప్రార్థన చేస్తూ ఆమేన్ అన్నాడు. అక్కడ డోర్ కొడుతున్నారు ఎవరో. ఆ డోర్ ఓపెన్ చేస్తే ఒక్క విధవరాలు ముసలమ్మ కట్టెపట్టుకొని వచ్చిందంట. అయ్యా ఎట్లున్నావు అయ్యా, బాగున్నావా అంటే, అమ్మ బాగున్నా, దాదాపు అర్ధగంట అయింది అయ్యా ఇంటి ముందటికి వచ్చినా, నువ్వు కన్నీళ్ళతో ప్రార్థన చేస్తుంటే కిటికాడికి వచ్చి విన్నా అని చెప్తుందంట ముసలమ్మ. అయ్యా 2 రోజులు అవుతుంది, దేవుడు నీ ముఖాన్ని చూపిస్తాడు, నా దగ్గర 3300 రూపాయలు ఉన్నాయి, ఈ 3300 నీ కాదు, ఇవి సేవకునికి ఇచ్చి రాపా అని చెప్పిండు అయ్యా 3 రోజుల నుండి, అందుకే నేను వచ్చి కిటికాడ కూర్చున్నాను. అప్పుడు సేవకుడు ఏడుస్తున్నాడంట, అయ్యా నేను కన్నులెత్తిన విధానం నువ్వు చూసినావు. అయితే అంతకు ముందుకు ఆయనము కానుకల మీద ఆధారపడ్డాడు, కానుకల సేన ఆధారపడ్డాడు, కానుకల దిక్కు చూసి ఆధారపడ్డాడు, కానీ కానుకలు రాలేదు. అప్పుడు ఆకాశం వైపు తిరిగి చూడగా ఆ ముసలమ్మను దేవుడు పంపించగా అప్పుడు అన్నాడంట, ఇంకెప్పుడయ్యా నేను భౌతిక నేత్రాలతో నేను వీటి వైపు వాటి వైపు చూడా, నా కన్నులెత్తి నీ వైపు చూసా. కొట్టు చప్పట్లో. హల్లెలూయా. ఎప్పుడైతే నువ్వు కన్నులెత్తుతావో నీ దగ్గరికి దేవుని సహాయం దిగి వస్తుంది. ఆమేన్. ఆ విధముగా 6వ అనుభవం. 7వ విషయం చెప్పి ముగిస్తా. అక్కడ 14-15 వచనాల్లో అక్కడ కావున యెహోవా సేనాధిపతి అయిన అక్కడ చెప్తాడు, ఈ స్థలము పరిశుద్ధమైన స్థలము, నీ పాదరక్షలకు విడిచివేయుము యెహోషువతో చెప్పగా యెహోషువ అలాగూ చేసెను. ఆమేనండి గట్టిగా. మనలో పనికిరాని అన్ని తీసి ఈరోజు పక్కకు పెడదాం. ఇప్పుడు చెప్పు, నాలో నా హృదయంలో, నా మనసులో, నా జీవితంలో ఏదైతే దేవునికి ఆయాసకరంగా ఉన్నదో దాన్ని తీసివేస్తా. చప్పట్లు కొట్టండి, గట్టిగా చప్పట్లు కొట్టండి. ఈరోజు ఈ వర్తమానంలో ఉన్న నీతి ఆయన పాదరక్షకులు తీసి పక్కకు పెట్టినాడు. ఇది పరిశుద్ధ స్థలం, ఇక్కడ నిలబడన్నప్పుడు తీసి ప్రక్కకు పెట్టినాడు. ఈరోజు మనలో ఏమైనా తీసేసేటి ఉంటే ఈ క్షణం లేచి నిలబడి అందరం తీసి పారవేద్దాం. ఆమేన్. అందరూ ఒక్క నిమిషం లేచి నిలబడండి. ఒక్క నిమిషం లేచి నిలబడి గిల్గాలు యొక్క అనుభవాల గుండా ప్రభు నిన్ను నడిపించబోతున్నాడు. చేతులందరూ పైకెత్తి, ప్రభువా అడుగులో ఉన్న రాళ్లను తీసి నిలబెట్టినట్టుగా నన్ను సంఘములో నిలబెట్టినావు ప్రభువా, ఒక బలమైన వ్యక్తిగా నిలబెట్టినావు ప్రభువా. చేతులందరూ పైకెత్తి నేను కదలని ఒక రాయి వలె, ఒక బలమైన విశ్వాసిగా నేను నీ కోసం జీవిస్తాను ప్రభు అని ఒక నిబంధన చేసుకో.